ఒక్కసారిగా అందరిలో భయాందోళన కనిపిస్తుంది. ఎందుకంటే అనూరియా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. మృతుల సంఖ్య పెరిగిపోతుంది. అటుపక్క వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఏం జరిగింది? ఏంటి కారణం? నిజంగానే కల్తీ పాలలో కల్తీ జరిగింది. అది తీసుకోవడం వల్లే ఇంతమంది మృత్యువాత పడుతున్నారా? ఇన్ని కేసులు నమోదవుతున్నాయనేది ప్రభుత్వ యంత్రాంగం కూడా కదిలినట్టు తెలుస్తుంది. సీఎం కూడా సమీక్ష సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. రెడ్ కాంతి, ఒక్కసారిగా రాజమండ్రిలో అలజడి, ఏదైతే అనూరియా కేసుల సంఖ్య పెరగడం, మృతుల సంఖ్య పెరగడం, సీఎం కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం, ఇవన్నీ చూస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా ముందుకెళ్తోంది? ఎటువంటి స్టెప్స్ తీసుకుంటోంది? ఎవరెవరు ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు? ఆశ, ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో జరిగినటువంటి ఏదైతే అస్వస్థతకు ఒక్కసారిగా ఒక కాలనీ వాళ్ళంతా కూడా దాదాపు 60 మంది వరకు కూడా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. అందులో దాదాపు 10 నుంచి 15 మంది ఇప్పటికే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది ఇప్పటికే మృత్యువాత పడినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ తోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ముఖ్యంగా ఎందుకు వారికి వచ్చినటువంటి అస్వస్థత ఎందుకు అంత తీవ్రంగా ఉండడానికి గల కారణాలు, కల్తీ పాల కారణంగా అనారోగ్య పాలవడం పడిన ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి పలువురు మరణించడం వరకు వెళ్ళడానికి సంబంధించి ఎందుకు ఇంత సీరియస్గా జరిగింది, అలాగే అక్కడ పాల సేకరణకి సంబంధించి ఏవైతే 70 కుటుంబాల వరకు కూడా ఈ పాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. వారి దగ్గర నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ ఏదైతే వాటికి సంబంధించినటువంటి వాటిని శాంపిల్స్ తీసుకున్నారు. దాదాపుగా పాలు వినియోగించిన కుటుంబాలలో 75 మంది నుంచి కుటుంబాల్లో శాంపిల్స్ సేకరించామని అధికారులు తెలిపారు. అలాగే మిగిలిన అందరి నుంచి కూడా శాంపిల్స్ తీసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల నమూనాని సేకరించి అక్కడి నుంచి పరీక్షల కోసం ల్యాబ్కి పంపినట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అలాగే అక్కడికి వెళ్ళి వారు హాస్పిటల్కి వచ్చే లోపు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి లోకల్గా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కూడా సీఎం ఏదైతే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులకు సూచించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి నమూనాల ఫలితం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన వారిపైన కఠినంగా ఏదైతే తీసుకోవాలని కూడా ఆదేశించారు. అలాగే ఫుడ్ సేఫ్టీ వైద్య శాఖ అధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు, ప్రజలు ఎందుకు ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లాల్సిన అవసరం వచ్చింది అనేది కూడా తెలుసుకోవాలని సూచించడం జరిగింది. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి మంత్రులు, అధికారులు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ నుంచి అలాగే అధికారులు వివరాలు సేకరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మెడికల్ సిబ్బందిని అలాగే ప్రత్యేక సిబ్బందిని కూడా విజయవాడ నుంచి పంపించాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఆశ, కాంతి, ఓకే, సీఎం సమీక్ష చేస్తున్నారు, అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళాలని చెప్తున్నారు. ప్రధానంగా ఎవరైతే ఈ పాలు ఒకరి దగ్గర మాత్రమే తీసుకున్నారో ఆ కుటుంబాలు మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ అన్నట్టుగా తెలుస్తోంది. వారికి ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినట్టుగా ప్రెసెంట్ వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు. ఆ కుటుంబంలోనే లేదంటే వేరే వాళ్ళకి ఏదైనా, అంటే ఒకే కుటుంబంలో ఉన్న వారందరికీ ఇటువంటి సింటమ్సే కనిపిస్తున్నాయి, లేదంటే కుటుంబ వ్యక్తుల్లో కూడా ఆ సబ్జెక్ట్లో కూడా ఏదైనా డిఫరెన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? కొంతమంది అంటే ఎక్కువగా ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్న లెక్కలను బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా పాల సేకరణ అంటే కేవలం ఒక్కరోజు పాలు తీసుకున్నంత మాత్రాన మనిషి చనిపోయేంత ఇబ్బందికర పరిస్థితులు రావడం అంటే దాంట్లో ఏదైనా కలిసి ఉండాలి, లేదంటే పాలలో ఏదైనా కలిసి ఉండాలి, లేకపోతే వారు కంటామినేషన్ ఎక్కడ జరిగింది అనే విషయానికి సంబంధించి కూడా అధికారులు ముందుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఒకవేళ సేకరించినటువంటి శాంపిల్స్లో కనుక ఎక్కడైనా కల్తీ జరిగినట్లు కనుక గుర్తించినట్లయితే ఆ పాలలో ఎక్కడ కల్తీ జరిగింది, అంటే పాలు వారికి పంపిణీ చేసిన వారి దగ్గర నుంచి జరిగిందా లేకపోతే వచ్చేటప్పుడే జరిగిందా అనే అంశాలన్నింటినీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధితోటి అంటే అది ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువగా కిడ్నీ పైన ఎఫెక్ట్ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఎందుకని ఆ పాలలో ఏం కలిస్తే ఆ కిడ్నీ పైన ఎఫెక్ట్ అవుతుంది అనే అంశానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ముందుగా దీనికి తీసుకున్న తర్వాత మెడికల్ గ్రౌండ్స్లో ప్రస్తుతం వారికి ఏదైతే చికిత్స అందిస్తున్నారో చికిత్స తీసుకుంటున్న వారి నుంచి కూడా రక్త నమూనాలు సేకరించి వారికి అలాగే పాల సేకరణ అంటే ఏవైతే రా మిల్క్ వారికి సప్లై చేశారో ఆ మిల్క్ నుంచి
కూడా వారు తీసుకున్న తర్వాత అంటే ఏవైతే కొంత సేకరించి ఫుడ్ శాంపిల్స్ తీసుకుని బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి రెండింటిని కూడా మ్యాచ్ చేసిన తర్వాత ఎందుకు ఇంత తీవ్రంగా వచ్చిందనే అంశాన్ని ముందుగా అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పనిలోనే వైద్య శాఖ అధికారులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ కూడా కాసేపటి క్రితం అక్కడ మాట్లాడడం జరిగింది. దాదాపుగా ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం 2 చనిపోయారు, 3 చనిపోయారని చెప్తున్నప్పుడు దాదాపుగా 4 కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమస్య తీవ్రతను గుర్తించి అధికారులు అయితే ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి స్థానికంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇక మిగిలిన దాదాపు 70 కుటుంబాలకు ఈ పాల సరఫరా అనేది చేశారు కాబట్టి మిగిలిన వారిలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనే అంశానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా లేదంటే ఈ కల్తీకి సంబంధించి ఎటువంటి వివరాలు తెలిసినా. మనం చూస్తున్నాం ఉదయమే ఒక్కసారిగా అనూరియా కేసుల సంఖ్య ఒకరు చనిపోయారని తెలుసుకున్న తర్వాత 3 చనిపోయారని తెలుసుకున్నా. ఇప్పుడు 5కు చేరింది ఆ మృతుల సంఖ్య. ఒక్కొక్కరుగా అసలు ఏం జరిగింది, ఏంటి, ఈ కల్తీకి ఎక్కడ కారణమైంది, ప్రధానంగా ఈ కిడ్నీ సమస్యలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది కూడా ఆ లక్షణాలు కనిపించడం, వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, వెంటనే ప్రాణాలు కోల్పోవడం. ఇప్పటికి ఇంకా వెంటిలేటర్ మీద అయితే 3 చికిత్స అయితే పొందుతూ ఉన్నారు. మనకి ఎస్పీ నరసింహ చెప్పిన దాని ప్రకారం చూసుకున్నా సరే ఒకరు చనిపోయారు, తర్వాత మిగిలిన 3 కూడా ఇదే సిమ్టమ్స్ తో, ఇదే లక్షణాలతో చనిపోయారని చెప్తున్నారు. ఈ యొక్క విషయంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్ అయిందని చెప్పొచ్చు. ఒకసారిగా రాజమండ్రి కూడా చేరుకోవడం జరిగింది. ఎవరైతే ఈ పాలు తీసుకున్నారో వారందరినీ కూడా శాంపిల్స్ తీసుకున్నారు. దాదాపుగా 70 ఫ్యామిలీస్ వరకు ఇప్పటి వరకు శాంపిల్స్ తీసుకున్నారు. ఆ పాలు 106 ఫ్యామిలీస్ కి అయితే వేసినట్టు తెలుస్తోంది. ఎక్కడ జరిగింది, ఒకవేళ నిజంగానే పాలు త్రూ జరిగితే గనక అది ఎక్కడి నుంచి జరిగింది, ఏ విధంగా ఎంతమందికి ఇచ్చారు, ఒకవేళ పాలు పోసే తనే చేస్తే గనక అతని మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా విచారణ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అసలు ఎవరికి అంత చెక్కినటువంటి ఒక్కసారిగా ఇటువంటి వ్యాధి లక్షణాలు, అది కల్తీ పాల వల్ల జరిగిందని చెప్పుకోవడం, ఒక్క రోజులోనే ఇంత దారుణాలు జరగడం మనం చూస్తున్నాం. అసలు ఏంటి వ్యాధి, ఏంటి లక్షణాలు, ఏంటి, ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ జరుగుతుంది, ఏ విధంగా దీని నుంచి బయటపడాలి, ఈ విషయాలు ప్రతి ఒక్కరిని ఇప్పుడు కదిలిస్తున్నటువంటి విషయాలు. కాబట్టి దానికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ శ్రీ భూషణ్ రాజు గారు ఉన్నారు, నెఫ్రాలజిస్ట్. సార్ నమస్తే. సార్ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది సార్, ప్లీజ్. నమస్తే. ఎస్. డాక్టర్ గారు, అసలు ఏంటి ఈ అనూరియా అనేది కొత్తగా ఈ రోజు మనం చూస్తున్నాము. సరే, ఏదో ఒకటి కొత్త వైరస్లు వస్తూ ఉంటాయి అనుకునే లోపే మృతుల సంఖ్య కూడా నిమిషాలనే మారిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏంటి, ఇది ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది, ప్రధానంగా కల్తీపాలు అనుకోవచ్చా? సాధారణంగా ఏదైనా ఒక ఆహార పదార్థంలో మనకి కల్తీ లాంటిది ఏమైనా జరిగితే, ఒక వాటర్ నీళ్ళలో కానీ, పాలలో కానీ, తినే పదార్థంలో కానీ, తీసుకున్న పదార్థం వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ అప్పుడు పదార్థంలో తేడా వచ్చినప్పుడు అది విషపూరితమైన లేదా దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా చనిపోతూ కేవలం బ్యాక్టీరియా మాత్రమే కాదు, చనిపోయిన బ్యాక్టీరియా ద్వారా ఉండే రిలీజ్ అయ్యే కొన్ని విష పదార్థాలు కూడా ఉంటాయి, ఎండోటాక్సిన్స్ అంటారు. వాటి వల్ల కూడా మనకి హాని జరుగుతూ ఉంటుంది. సడన్ గా ఉన్నపళంగా కిడ్నీ మీద పదార్థాలని పడ్డప్పుడు కిడ్నీ వాటిని ఫిల్టర్ చేసే క్రమంలో అవి పాడైపోతూ ఉంటాయి. ఉన్నపళంగా పాడవుతాయి, అక్యూర్ కిడ్నీ ఇంజరీ అంటూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో వాళ్ళందరికీ చాలా తక్కువ కాలంలోనే ఉంటుంది. ఉదాహరణకి ఈ పాలలో పదార్థమే అనుకుందాం. నిజానికి ఇక్కడ పాలు అనేది పూర్తిగా కన్విన్సింగ్ గా అనిపించడం లేదు, ఎందుకంటే వాళ్ళు వేడి చేయకుండా తాగరు. వేడి చేయకుండా తాగడం అనేది కొంచెం సాధ్యం కాని విషయం. వేడి చేసేటప్పుడు దాదాపులో దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అన్ని పోతాయి. అంతేకాకుండా ఆ బ్యాక్టీరియాలో రిలీజ్ అయిన పదార్థాలు కూడా విష పదార్థాలకు రిలీజ్ అయిన ఎండోటాక్సిన్స్ లాంటివి అవి కరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పాలను మీరు ప్రిజర్వ్ చేసి పరీక్ష చేయడంలో తప్పేమీ లేదు వాళ్ళు అనుకుంటే. కానీ కేవలం పాల మీద మాత్రమే ఫోకస్ పెడితే ఇతర పదార్థాలు వాళ్ళ వీధిలో కానీ వాళ్ళ కుటుంబంలో కానీ తీసుకుని ఏదన్నా ఉంటే అది మనం మరుగులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా పాలు కాకుండా ఇంకే పదార్థాలు వాళ్ళు సాధారణంగా ఉంటారు, నీళ్ళ ద్వారా చూసుకోవచ్చు. ఎందుకంటే నీళ్ళని మనము ఇప్పుడు వేడి చేసుకొని తాగడం అంటూ మనం దాదాపుగా చేయము. అలాగే కొన్ని పదార్థాలు పండ్లు కానీ ఇట్లయితే ఉంటే వాళ్ళు వాటిని మనం క్లీన్ చేసుకొని బాగా కడిగి దాంట్లో పైన పదార్థాలని దానిపైన యూజువల్ పెస్టిసైడ్స్ చల్లారనుకోండి, ఆ పదార్థాల మీద, ఆకుకూరల మీద కానీ, పండ్ల మీద కానీ, కూరగాయల మీద కానీ, వాళ్ళు క్లీన్ చేయకుండా డైరెక్ట్ గా పళ్ళు తినే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పాలతో మట్టుగా మిగతా వాటిని కూడా చూడాలని నేను చెప్తూ ఉన్నాను.
సో కేవలం ఒకటే ఆధారంగా ఉంటే మళ్ళీ మనకి సమయం కాలయాపనలో మనం మర్చిపోయే అవకాశం, తప్పు చేసే అవకాశం ఉంటుంది. సో వీళ్ళలో ఎలా ఉంటుందంటే ఏదైనా పదార్థం, విషపూరితమైన పదార్థం తీసుకున్నప్పుడు కాసేపైనా వాళ్ళ కడుపు నొప్పి, వాళ్ళకి తీవ్రంగా వాంతులు విరోచనాలు జరుగుతూ ఉండి తర్వాత కొన్ని గంటల తర్వాత మూత్రం తగ్గిపోతున్నట్టుగా అనిపించడము, ముఖ్యంగా వాళ్ళకి బ్లడ్ లాస్ అంటే వాటర్ లాస్ కనిపించాలి. ఎక్కడో చోట నీటిలో ఉన్న శరీరంలో ఉన్న నీరు పదార్థం తగ్గినట్టుగా కనపడాలి. అంటే వాంతుల రూపంలో, విరోచనల రూపంలో, రకరకాల రూపంలో కనిపించాలి. అలా కనిపించిన తర్వాత వాళ్ళకి మూత్రం ఒక్కసారిగా తగ్గిపోవడాన్ని మీరు అన్యూరియా అంటుంటాం. సో ఈ అన్యూరియా రావడానికంటే ముందు కొన్ని సంఘటనలు జరగాలి. కాబట్టి కేవలం మీకు చెప్పిన విషయం కాకుండా పేషెంట్స్ పూర్తిగా వాళ్ళు అధ్యయనం చేసి వాళ్ళ హిస్టరీ తీసుకొని వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఆ లక్షణాలు ఉన్నాయని చెప్పి వాటి ఆధారంగా మనం క్రోడీకరించి వాటికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ విషపూరిత పదార్థాలు తీసుకోవడం ద్వారా వాళ్ళకందరికీ ఒక్కసారిగా కిడ్నీ ఇంజరీ జరిగిందన్నది మాత్రమే నిర్ధారణ ఇప్పటిదాకా చెప్పిన దాని ప్రకారం. దానికి కారణాలు ఏమిటి, మూలాలు ఏమిటి అనేది మీరు పరిశోధనలో మాత్రమే తెలుస్తుంది. దానికి ఒక పెద్ద ఎపిడెమియాలజికల్ స్టడీ లాగా ఒక మినీ బ్రీఫ్ ఎపిడమిక్ అనేది ఆ విధంగా చూసి దాన్ని స్టడీ డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక ఓన్లీ పాలు అనుకోవడానికి లేదు. ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండేటువంటి వాటర్ కావచ్చు, లేదంటే ఏదైనా ఫంక్షన్ జరిగితే అక్కడ తీసుకునేటువంటి ఫుడ్ అని అయి ఉండొచ్చు, అది ఏదైనా అయి ఉండొచ్చు అంటున్నా. ఒకవేళ పాలని చెప్పి మనం ఏదైతే అనుకుంటున్నామో అది కాకపోయి ఉన్నప్పుడు ఇంకేదైనా సిమ్టమ్స్ మనకు కనిపించొచ్చా? అరే మనకి లేదు, మనం ఆ పాలు తీసుకోవట్లేదని చెప్పి ఏదైతే కాస్త కూల్ గా ఉంటారో ఆ లక్షణాలు ఎట్లా కనిపెట్టాలి? ఒకవేళ ఏదైనా లక్షణం కనిపెట్టిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళేదారిలోనే చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి వెంటనే ఇంతకుముందు మీరు చెప్పినట్టు కూడా కిడ్నీస్ మీద వెంటనే ఎఫెక్ట్ పడుతోంది, దానివల్లే చనిపోతున్నారని. ఇమీడియట్ గా తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ఏంటంటారు? వాళ్ళకి ఎవరికైతే పాలు తాగారో వాళ్ళందరి లేదా అనుకున్నట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనం పరీక్ష చేసి అడ్మిషన్ చేసుకొని వాళ్ళకి ఫ్లూయిడ్స్ లాంటివి పెట్టాలి, బేసిక్ టెస్ట్ చేయాలి. ఆ తర్వాత ఎవరిలోనైతే యూరిన్ తగ్గిపోయింది అనుకున్న వాళ్ళు వెంటనే డయాలసిస్ ఫెసిలిటీ కలిగించాలి. నిజానికి చనిపోవడం పెద్ద విషయం జరగకూడదు. యాక్చువల్ అది చాలా ఆశ్చర్యంగా ఉంది. చనిపోయే అవకాశం జరగదు. వాళ్ళందరినీ ఒకేసారిగా తొందరగా ఆసుపత్రిలో పెట్టి బ్లడ్ టెస్ట్ చేయడానికి ఒక అరగంట, గంట పడుతుంది. గంట తర్వాత వాళ్ళకి డయాలసిస్ స్టార్ట్ చేయడానికి ఇంకో పావుగంట పడుతుంది. డయాలసిస్ స్టార్ట్ చేయగానే వాళ్ళు బాగా అయిపోవడమే. ఇంకా అసలు కిడ్నీ ఫెయిల్ అయిన డయాలసిస్ అనేది ఒక సంజీవని లాంటిది. సో వాళ్ళు చనిపోయే అవకాశం ఉండకూడదు. దాంతో పాటుగా మనకి ఇప్పుడు అదే కదా ఆశ్చర్యం కలుగుతుంది. ఏదైనా ఒక వైరస్ లేదంటే ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు, బ్యాక్టీరియా ఏదైనా స్ప్రెడ్ అయినప్పుడు, లేదంటే ఏదైనా కల్తీ జరిగి ఏదైనా అనారోగ్యం గురైనప్పుడు ఎంతో కొంత స్పాన్ అయితే ఉంటుంది కదా, టైం అయితే ఉంటుంది కదా. ఎటువంటి టైం లేకుండా ఇమ్మీడియట్ గా కుప్పకూలిపోవడం, చనిపోవడం ఎందుకు అనుకోవచ్చు? ఎట్లా ఎక్కడ మనము మాత్రమే కాకుండా లివర్, ఊపిరితిత్తులు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషపూరిత వాతావరణంలో కానీ, విష పదార్థాల వల్ల కానీ, లేదా వాళ్ళకి ఒక వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ ప్రత్యేకంగా ఉన్నప్పుడు కేవలం కిడ్నీ ఒకటే మాత్రం కాకుండా వాళ్ళకి లివర్, హార్ట్, ఊపిరితిత్తులు కూడా ప్రభావితం అవుతాయి. హార్ట్, ఊపిరితిత్తులు ప్రభావితమైనప్పుడు కూడా వాళ్ళు ఈ విధంగా ఒకేసారి ఉన్నపళంగా కూలిపడిపోవడము, డయాలసిస్ చేసుకునే లోగానే కూలిపడిపోవడము, లేదా డయాలసిస్ చేస్తూ కూలిపోవడం అన్నది జరిగిపోతుంటుంది. కాబట్టి కేవలం కిడ్నీ పాడవడం అనేది దానికి మూలమైన తో పాటుగా గుండె, ఊపిరితిత్తులు, లివర్ కూడా. కాబట్టి ఒక చిన్న మంచి అధ్యయనం ద్వారా మాత్రమే చేయగలుగుతాం దీన్ని. కేవలం మనము చెప్పినటువంటి కొన్ని 2-3 అశాస్త్రీయంగా చెప్పిన మాటల ఆధారంగా మనం ఒక గొప్ప విషయాన్ని చెప్పడం అంటూ సాధ్యం కాదు. సో కానీ ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను నేను, కేవలం కిడ్నీ మాత్రం పాడైనప్పుడు డయాలసిస్ చేయడం ద్వారా వాళ్ళు అందరూ బాగవుతారు తప్ప అందులో చనిపోవడానికి ఆస్కారమే లేదు. బహుశా అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రిలో ఎక్కడైనా ఒక మంచి డయాలసిస్ సెంటర్ లో కానీ, లేదా అన్ని సౌకర్యాలు చక్కగా ఇంకొకటి సాధారణంగా ఏదైనా ఇట్లాంటి డయేరియా కేసులు వచ్చినప్పుడు ఇంట్లో చిన్న ప్రికాషన్స్ ఏదైనా తీసుకుంటూ ఉంటారు. హాస్పిటల్ కి వెళ్ళి లోపు ఏది కాకూడదు, సేఫ్ గా ఉండాలంటూ. ఒకవేళ ఇది లక్షణాలు కనిపించింది, హాస్పిటల్ ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా శాంపిల్స్, ల్యాబ్లన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే 70 కుటుంబాల వరకు శాంపిల్స్ తీసుకున్నారు, ఇంకా తీసుకోవాల్సిన ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా భయం అనిపించింది, అరే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడమో లేదంటే ఆ లక్షణాలు కనిపించడంతో హాస్పిటల్కి వెళ్ళే వరకు మన ప్రాణాన్ని సేవ్ చేసుకోవాలంటే ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయంటారా? ముందు జాగ్రత్తలు వాళ్ళందరూ అడ్మిషన్ చేశారు. వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించినా కూడా విష పదార్థాలు దాదాపుగా పోతాయి. యాక్చువల్గా కేవలం సలైన్ ఎక్కించడం ద్వారా ఆసుపత్రిలో పెట్టి వాళ్ళు ఏమైనా విషయం ఏదైనా చేరి ఉంటే అది తగ్గిపోతుంది. వాళ్ళకి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, అబ్డామినల్ స్కాన్ చేయాలి. అయితే కేవలం ఒక అంశం చుట్టూనే మనం తిరిగితే మనం కాలయాపన చేసి తప్పు చేసే వాళ్ళం అవుతాం తర్వాత. ఎందుకంటే అల్టిమేట్ గా చివరికి అది కాదని తెలిసింది అనుకోండి, మళ్ళీ కథ మొదటికి వస్తుంది, మళ్ళీ మనం అన్ని చూడాల్సి వస్తుంది. అప్పటికి కాలయాపన జరిగిపోయి జరగాల్సిన విషయాలు తప్పులు జరుగుతాయి. ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు వీళ్ళందరికీ జరగాలి. ఇక్కడ కూడా ఆలోచించండి, దాదాపు 70-80 కుటుంబాలు తాగినప్పుడు ఒక కుటుంబంలో వచ్చిందంటే వాళ్ళు పాలని వేడి చేయకుండా తాగే అవకాశము, దాంతో కొంచెం ఇంకేదైనా జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి అదే విషయాన్ని కూడా మీరు చెక్ చేయండి ఒకసారి. వాళ్ళు పాలు వేడి చేయకుండా, ఒకే కుటుంబానికి సంబంధించింది కాదు, ఎవరైతే పాలు పోయించుకుంటూ ఉంటున్నారో సాధారణంగా మనకి మిల్క్ మ్యాన్స్ ఇంటికి వస్తుంటారు, పాలు పోసి వాళ్ళ ఇంటికి వచ్చి పోస్తూ ఉంటారు పల్లెటూరుల్లో. సో అట్లా వచ్చి వేయించుకున్న వంటి కుటుంబాల్లో నమోదవుతున్నటువంటి కేసులు ఇది. అటువంటి సందర్భాల్లో ఏదైతే వాళ్ళకి బర్రెలు కానీ
వాళ్ళు ఆవు పాలు కానీ తాగుతున్నప్పుడు వాటికి సంబంధించిన వివరాలు కూడా మీరు సేకరించాలి. కేవలం పాలను మాత్రమే కాదు, వాటికి ఈ మధ్య కాలంలో కొత్తగా వ్యాక్సిన్ ఏమైనా ఇచ్చారా, అక్కడ ఉన్నటువంటి ఆ జంతువులు ఏదైతే పాలిచ్చాయో ఆ జంతువుల యొక్క ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్రస్తుతానికి, వాటి డయేరియా కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా, కొత్తగా డెలివరీ ఏమైనా అయ్యాయా, సో వాటిలో ఏమైనా విష పదార్థాలు కలిసే అవకాశం, వాళ్ళు తీసుకున్నటువంటి పదార్థాలు వాటిలో ఏమైనా కలిపారా, పాలు ఎక్కువ రావడం కోసం కొన్ని ఆక్సిటోసిన్ లాంటి పదార్థాలు కలుపుతూ ఉంటారు కొన్ని, అలాగా ఇంకేనా పదార్థాలు కలిపారా, వాటికి విషపూరితమైనటువంటి ఆహారం ఏదైనా ఇచ్చారా, మీరు కొన్నేళ్ల క్రితము విషము పాడైపోయినటువంటి ఆహార పదార్థాలని నాన్ వెజ్ వాటితో సహా బర్రెలకి పెట్టిన సందర్భాలు మనం చూసాము. సో కాబట్టి మనం విన్నాం కూడా. సో కాబట్టి కొంతమంది నాన్ వెజ్ బాగా తిని దాంట్లో విషపూరిత పదార్థం వచ్చిన తర్వాత వాళ్ళు సడన్ గా కుప్పగల సందర్భాలు హైదరాబాద్ లో కూడా జరిగాయి. సో కాబట్టి ఇటువంటి పదార్థాల కంటామినేషన్ తెలుసుకోవడానికి కూలంకషంగా విస్తృతంగా చేయాలి తప్ప కేవలం ఒకటే ఆధారంగా చేయకూడదు అనేది నా విన్నపం. ఆ జంతువులను సైతం వీళ్ళు పరీక్ష చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ వ్యక్తి అయితే పాలు సరఫరా చేస్తున్నాడో అతని కుటుంబంలో ఉన్నటువంటి అతను సేకరిస్తున్నటువంటి పాలు ఏ జంతువుల ద్వారా తెచ్చుకుంటున్నాడో, యూజువల్ గా బర్రెలు కానీ ఆవులు కానీ ఉంటే వాటికి సంబంధించిన వివరాలు కూడా బాగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ జంతువులకు వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వాటి కూడా జబ్బులు కానీ రుగ్మతలు కానీ ఏదన్నా ఉంటే ఆ పదార్థాలన్నీ కూడా పాలలో వచ్చి పాల ద్వారా వీళ్ళకి సంక్రమించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఒకసారి ఆ జంతువుల యొక్క రక్తము మూత్రం శాంపుల్స్ కూడా వీళ్ళు సేకరించాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, ఇక్కడ ఇంకొక విషయం, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మొత్తం 106 ఫ్యామిలీస్ కి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఈ పాలు వేసే అబ్బాయి మొత్తం పాలు అయితే వేస్తున్నారు. ఒకే పర్సన్ దగ్గర నుంచి ఈ 106 ఫ్యామిలీస్ కూడా వెళ్తుంది, అంటే సరఫరా చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 70-80 ఫ్యామిలీస్ వరకు కూడా టెస్ట్ జరుగుతూ ఉన్నాయి. కుటుంబాల్లో తీసుకున్నప్పటికీ కుటుంబంలో ఒకరికి వెంటనే ఎఫెక్ట్ అవుతుంది, మరొకరికి లేట్ గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రధానంగా ఇప్పుడు వృద్ధులకు ఎక్కువగా ఉంటుందా, చిన్నపిల్లలకి ఎక్కువగా ఉంటుందా, గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ, లేదంటే స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ చేసే వాళ్ళకి, ఆడి ముందుగానే ఏదైనా డిసీజ్ ఉన్న వాళ్ళకి, అట్లా ఏదైనా ఈ అన్యూరియా కేసెస్ సంబంధించి సమస్య వచ్చినప్పుడు కాస్త ముందు వెనక ఎవరికి వస్తుందంటే కొందరు వల్నరబుల్ గ్రూప్ ఉంటారు. వల్నరబుల్ గ్రూప్ అన్న వాళ్ళు దాదాపు అధిక మొత్తంలో విష పదార్థాన్ని తీసుకున్న వాళ్ళు, బహుశా ఒకతను చిన్న టీలో కాస్త తక్కువ మొత్తంలో పాలు తాగి ఉంటాడు, ఒకతను కేవలం పాలు పూర్తిగా గ్లాస్ నిండా పాలే తాగి ఉంటాడు. సో వాళ్ళకి ఆ విష పదార్థం మోతాదు మించి ఉంటుంది కాబట్టి అదొక సమస్య. అలా కాకుండా కొంతమంది స్వతహాగా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు, చాలా ఒబీస్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా రకాల మందులు తీసుకున్నటువంటి వాళ్ళు, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, లివర్ బాలేనటువంటి వాళ్ళు, స్వతగా వాళ్ళకి ఆల్రెడీ కిడ్నీ కొంచెం ఆరోగ్యంగా లేనటువంటి వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళ డయాబెటిక్స్ లో ఇవన్నీ సాధ్యమవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో 70 దాటిన వాళ్ళు కొందరు ఉన్నారు. కాబట్టి వాళ్ళలో ఈ రకమైనటువంటి వల్నరబిలిటీ, అంటే ఏదైనా ఒక సమస్యని వాళ్ళలో ప్రత్యేకంగా వాళ్ళకి మాత్రమే చాలా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉన్నటువంటి ఒక ఆలోచన, వాళ్ళ శరీర ధర్మం ఒకటి ఉంటే అది మారే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అటువంటి వాళ్ళు కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ చనిపోయే అవకాశం ఉండదు. కొంతమంది మోతాదు మించి తీసుకునే అవకాశం వస్తుంది. చిన్నపిల్లలకు ఉదాహరణ తీసుకుందాం. చిన్నపిల్లల్లో వాళ్ళు పూర్తిగా పాలు తాగేస్తారు, పెద్దవాళ్ళు అంటే టీ లాంటి తాగుతారు అంటే కొంచెం తక్కువ మోతాదులో తీసుకుంటారు. సో మోతాదు, విష పదార్థం యొక్క మోతాదు ఎంత ఉంటుందో దాన్ని బట్టి కూడా వాళ్ళకి ఎంత తొందరగా వాళ్ళకి లక్షణాలు బయటపడ్డాయా, కొంచెం ఆలస్యంగా బయటపడ్డాయా కూడా జరుగుతూ ఉంటుంది. సో కొంతమంది తొందరగా బయటపడ్డ వాళ్ళు మాత్రం ముఖ్యంగా కిడ్నీ పాడైపోవడం చాలా తొందరగా, దాంతోపాటు వాళ్ళు వెంటనే కోలుకోకుండా చనిపోవడం జరిగింది అంటే వాళ్ళ శరీర ధర్మంలో ఏదో మార్పు ఉంది. బహుశా వాళ్ళు డయాబెటిక్ అయి ఉంటవారు, వాళ్ళ గుండె జబ్బులు కొంచెం ఉండవచ్చు ఆల్రెడీ. వాళ్ళకి లివర్ అనేది మన శరీరంలో అద్భుతమైనటువంటి అవయవం. అది మనం తీసుకున్న పదార్థాలను చాలా శుభ్రం చేసి వాటిని మార్చేసి కొంచెం మంచి పదార్థాలుగా చేసి రక్తంలో కరిగేలా చేసి కిడ్నీ ద్వారా క్లియర్ చేసేస్తుంది. కాబట్టి లివర్ కొంచెం బాగాలేనటువంటి వాళ్ళలో కూడా ఈ సందర్భం పెద్దగా వచ్చే అవకాశం ఉంది. భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ సిమ్టమ్స్ కనిపించినా, లేదంటే వాటర్ బయటకి ఎక్కువగా డెలివరీ అవుతున్నా, డిశ్చార్జ్ అవుతున్నా సరే హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ పెట్టించుకోవడమో, ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవడమో, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ త్రూ వెళ్తే కనుక ప్రాణాపాయం అయితే ఏం ఉండదు అంటారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా అనుమానాలు నివృత్తి చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు భయాందోళనలు ఉన్నారు కాబట్టి.